మహిమ కలుగునుగాక. ఆమేన్. బాగున్నారా? అందరూ బాగోవాలి. దేవుడి కృప వలన వారి చదువులలోనూ, వ్యాపారములోనూ, వ్యవసాయంలోనూ, వారి చేతి పనులన్నిటిలో కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని వాక్యం చదువుకునే ముందు ఈ ఛానల్లో వెలిసేరు మహిమ మందిరము నుంచి మీకు అందింతా ఉన్నాం చేత ఈ వాక్యాన్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇతరులకు షేర్ చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొన్ని వీడియోలు పంపటానికి, చేయటానికి మీరు ప్రోత్సహించినట్లు అవుతూ ఉంటుంది. చేత నన్ను ప్రోత్సాహం చేయండి. మీరేం చేయొద్దు, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కినప్పుడు మరలా ఈ వీడియో మీకు వెంటనే ఇంకొక వీడియో చేస్తే ఆ వీడియో మీకు వస్తుంది. చేత నన్ను బలపరిచినట్లు, నన్ను బలపరిచే వారి పట్ల సమర్థము చేయగలను. దేవుని వాక్యాన్ని మనం బలపరుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆదికాండము 29వ అధ్యాయం 39వ అధ్యాయం క్షమించండి 39వ అధ్యాయము ఆదికాండము 9వ వాక్యాన్ని చదువుతున్నాను. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనేను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. యోసేపు అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబుకి 12 మంది సంతానం. ఇచ్చేతంటే యాకోబు మరి ఇంటి దగ్గర నుంచి పారిపోయి తన మేనమామ ఇంటికి వెళ్ళిన తర్వాత మేనమామ ఒక పిల్లని చేసి 7 సంవత్సరాలు, మరొక 7 సంవత్సరాలు చేసి, మరొక పిల్లని చేసి, మరొక 6 సంవత్సరాలు చేసి తనకు రావాల్సింది కొంత జీతం ఇచ్చినట్లు మనం అక్కడ చదువుకుంటా ఉన్నాం. అయితే యాకోబు సంతానములో 11వ వాడు యోసేపు కలల కంఠం, యోసేపు కలల భావం చెప్పటం అంతా కూడా మనం ఎరిగిన వారమే. చేత కలల భావం చెప్పినప్పుడు అన్నలకి కథ అంతా చిరాకు కలిగింది, నొప్పి కలిగింది, వేదన కలిగింది. వీడిని ఎలాగైనా ఏదోటి చెయ్యాలని వారి మనసులో పెట్టుకున్నారు. చేత వారు ఎక్కడో గొర్రెలు మేపుతూ ఉండగా కూడా యోసేపు అక్కడికి వెళ్తే యోసేపుని ఏం చేశారంటే గుంటలో గెంటేశారు. ఒక అన్నగారు జాలిపడి సంపొద్దాన్ని బతిమలాడుకుంటే ఐగుప్తుకి వెళ్ళే ఇష్మాయేలీ జనానికి యోసేపుని అమ్మేశారు, బానిసగా అమ్మేశారు. బానిసగా అమ్మేసినప్పుడు ఐగుప్తు దేశంలో పోతేపరి ఇంటికి వెళ్ళాడు. అక్కడ బానిసగా పనిచేస్తూ, నమ్మకంగా పనిచేస్తూ, దేవునికి ఇష్టమైన బిడ్డగా పనిచేస్తూ, తన పని అంతట్లో కూడా నమ్మకముగా, బానిస అయినప్పటికీ కూడా నమ్మకంగా పనిచేస్తా ఉన్నాడు. ఆ నమ్మకస్తముగా పనిచేసినప్పుడు యోసేపు అందస్వరూపుడు, సుందరుడు. చేత ఆయన్ని చూసినప్పుడు పోతేపరి భార్యకి మనసు ఒప్పలేదు. ఎలాగోలా అని ఆయన్ని మన వల్లో వేసుకోవాలని ఆశపడ్డాడు. అయితే యోసేపు గారు నీతిమంతుడిగా ఉన్నాడు గనక, దేవునికి లోబడేవాడు గనక, ఐగుప్తుకి అమ్మబడినప్పుడు బానిసత్వంలో ఉన్నప్పుడు కూడా ఏమాత్రము పాపానికి ఒప్పుకోకుండా ఆమె చేతిలో నుంచి విడిపించుకుని పారిపోనట్లుగా మనం చూస్తాం. తప్పించుకున్నాడు. చేత తప్పించుకున్నా సరే పోతేపరి భార్య ఏం చేసిందంటే అందరినీ పిలిపించి ఇగో నన్ను ఇలా చేశాడు, అలా చేశాడని ఎన్నో నిందలేసి యోసేపు గారిని కడకి జైలుకు పంపించారు. జైలుకు పంపించినప్పుడు జైల్లో కూడా దేవుడు తోడుగా ఉండి వారందరికీ కూడా మంచి మార్గం చూపించినట్లుగా అక్కడ చూస్తా ఉంది.
మంచి మార్గం అంటే వారికి కూడా శేషేపు చేతికి కొన్ని పనులు అధికారి అప్పచెప్పినట్లు మనం చూస్తాం. అలాంటి టైంలోని రాజుగారి దగ్గర ఉన్న వారు ఇద్దరు పాలదాయకులను కూడా జైల్లో పెడతాం జరిగింది. అయితే పాలదాయకులకి కళ వచ్చినప్పుడు ఆ కళభావము యోసేపు గారు చెప్పినప్పుడు అదంతా మనం ఎరిగిన వారమే. అయితే పిల్లలారా, యోసేపు గారిని ఐగుప్తుకి పంపటానికి దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. చేత ఆ కలభావం చెప్పినప్పుడు పాలదాయకుడు ఒకడు ఇడిపింపబడతాం, ఒకడు ఉరితీయత్తం, అవన్నీ అక్కడ జరిగిన పనులే. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు! శక్తివంతుడు, బలవంతుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. చేత పాలదాయకుడు వచ్చినప్పుడు పాలన్నిటితో మరలా రాజుగారికి సమానంగా చేయటం అన్నీ జరుగుతున్నాయి. నన్ను కూడా జ్ఞాపకం చేసి రాజుగారితో చెప్పమన్నప్పుడు కూడా పాలదాయకుడు చెప్పలేకపోయింది. తర్వాత రాజుగారికి కళ వచ్చింది, దర్శనం వచ్చింది. కళనాలో దర్శనమనాలో దేవునికి మహిమ కలుగును గాక. రాత్రికాల సమయంలో కన్నా కళ 7 పీలవెన్నులు, 7 బలిసినెన్నులు, 7 పీలవెన్నులు, అలాగే 7 బలిసినావులు, 7 బక్కావులు కళ్ళలోకి వచ్చినప్పుడు ఆశ్చర్యం కలిగింది. రాజుగారు మనసును నొప్పించింది. రాజుగారు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎలాగి కళేటి, కలభావమేటి? కలభావం చెప్పటానికి ఎవరైనా ఉన్నారంటే అందరినీ పిలిపించాడు. గారిడి ఇజ్జిగారిని, శోధిగాండ్లని, మంత్రశాలని, మంత్రగాళ్ళని, వీళ్ళందరినీ ఐగుప్తి మంత్రగాళ్ళని అందరినీ పిలిపించినప్పుడు వాళ్ళ వల్ల ఏమీ కాలబోను. ఆ కలభావం చెప్పటానికి సాధ్యపడలేదు. అప్పుడు పాలదాయకుడు రాజుగారితో చెప్తున్నాడు, అయ్యా నేను కూడా జైల్లో ఉన్నప్పుడు నా కలభావం కూడా ఆయనే చెప్పారు. జైల్లో పెట్టిన ఆయన ఈ కలభావం చెప్పడానికి సమర్థుడు అని చెప్పి పిలిచినప్పుడు రాజుగారు యోసేపు గారు నిడిపించి తీసుకొచ్చింది. ఆ కలభావానికి అర్థం చెప్పాడు. 7 సంవత్సరాలు పుష్టిగా దేశమంతా పంటలు పండుద్ది. 7 ఎన్నులు, మంచి ఎన్నులు, 7 బలిసిన ఆవులు, 7 పీలవెన్నులు, 7 చిక్కిన ఆవులు. 7 సంవత్సరాలు పుష్టిగా దేశమంతా పంట పండుద్ది. 7 సంవత్సరాలు అధిక కరువు వస్తుందని చెప్పినప్పుడు రాజుగారు సంతోషించి యోసేపు గారిని రాజుగా చేసినట్లు మనం చూస్తాం. రాజు అవటమే కాదు, దేశ పరిపాలన చేస్తూ ఆ 7 సంవత్సరాలు గొప్ప పంట పండిన పంట అంతా కూడా ఐగుప్తుకి చేర్చినట్లు. ఐగుప్తుకి చేర్చడమే కాదు, 7 సంవత్సరాల అనంతరం ఆ ధాన్యం మళ్ళా తిరగమ్ముతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప లాభసాధనము, గొప్ప పనులు చేసిన వారు యోసేపు గారు. దేవుడు తోడై ఉన్నాడు గనక రాజుగారికి కూడా చాలా ఆనందం కలిగింది. ఈయన వచ్చిన కాడి నుంచి అభివృద్ధి. చేత పిల్లలారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపు ఫలించే కొమ్మ అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇలాగైతే కరువు కాలం వచ్చినప్పుడు ఐగుప్తిలో కరువు సంభవించింది. దేశం అంతా కరువు సంభవించినప్పుడు యాకోబు కుటుంబం కూడా అల్లలాడిపోయే టైంలోని యాకోబు గారిని ఐగుప్తు దేశంలో ధాన్యం అమ్మబడుతుందంట. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ధాన్యం కొనుక్కురామని చెప్పి ఆ కుమారులను పంపినప్పుడు యోసేపు గారు రాజుగా ఉన్నారు కనుక అన్నలను గుర్తుపట్టాడు. అన్నలో రాజుగారిని యోసేపుని గుర్తుపట్టలేదు. అక్కడ జరిగిన హిస్టరీ అంతా కూడా మనం వెళ్ళను. సరే, వాళ్ళు వెళ్ళి వాళ్ళ సంగతి అంతా కూడా చెప్పారు. మీరు ఏగిరివారేమో, ఈ దేశం చూస్తాకు వచ్చారేమో, ఎన్నో రకరకాలైన ప్రశ్నలు అయినప్పటికీ మా తండ్రి గారికి మేము 12 మంది పిల్లలు, ఒక ఆయన లేడు, ఒక ఆయన ఇంటికాడ వదిలేం, మేము 10 మంది వచ్చామని చెప్పుకున్నప్పుడు సరే అయితేని
ఆ తమ్ముని కూడా ఆయన్ని కూడా ఆ బెన్యామీని అన్నారు కదా, ఆయన కూడా తీసుకురండి, ఇంకొక అబ్బాయి అన్నారు కదా, ఆయన కూడా తీసుకురండి చెప్పి వీళ్ళకి మూతుల్లో ధాన్యాలు కొలిచి ఒక ఆయన్ని ఇక్కడ పెట్టుకుని మరలా వారి ఇంటికి పంపినట్లుంది. యోసేపు దగ్గరికి యాకోబు గారి కుటుంబానికి పంపినట్లు తొమ్మండుగురిని పంపినట్టు మళ్ళీ తొమ్మండుగురు కలిపి మళ్ళీ బెన్యామీని తీసుకుని మళ్ళీ ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తుకు వచ్చినప్పుడు యోసేపు చాలా ఏడ్చాడు. తమ్ముడిని చూసి అన్నను చూసి, అయ్యో ఇంత కరువు కాలం వస్తుందని ఈ దేవుడు నన్ను ముందే ఇక్కడ సిద్ధపాటు చేశాడని చాలా దుఃఖించి ఏడ్చాడు. తర్వాత తండ్రిని కూడా తీసుకొచ్చారు. ఇది చాలా పొడుగైన కథ కాదు, ఇది ఒక చరిత్ర చేత ఇదంతటినే కూడా తండ్రి కూడా తీసుకొద్దులోకి ఇంకా బతుకున్నాడని ఏళ్ళ మీద ఆడు మెడ మీద పడి ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఏడిసి, ఎలాగైతే రాజుగారికి చెప్పినప్పుడు మీరు ఉండవలసిన ప్రాంతం, మీరు ఎంత ప్రాంతంలో ఉంటారో అంతా అని యోసేపు తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరూ వారి వరకు ఉండే సంతానమును బట్టి ఐగుప్తులో ఉన్నట్లు మనం చూస్తున్నాం. క్రమానంగా అంతా చూసి యోసేపు గారు చనిపోయారు, తండ్రి చనిపోయారు, ఇంకా చాలామంది చనిపోయారు. తర్వాత ఎరగన కొత్త రాజు వచ్చారు. ఆ రాజు పరిపాలించినప్పుడు ఈ ఇశ్రాయేలీల జనాన్ని అందరినీ కూడా ఇరగగొట్టి రకరకాలైన విమర్శలు పెట్టి 430 సంవత్సరాలు హింస పెట్టినప్పుడు మరి వాళ్ళ మొర్రబెట్టినప్పుడు వారికి ఒక నాయకుడిని సిద్ధపరిచాడు. ఆ నాయకుడే మోషే గారిని 3 నెలలు పెంచలేక నైల్ నదిలో వదిలేసినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆ నదిలో నుంచి రాజకుమార్తె పెంచుకుని రాజుగా మంచి నాయకుడిగా తయారు చేసినట్లు. తర్వాత పర్యాంతరము రాజుగారి దగ్గర నుంచి పారిపోయి వాళ్ళ మామగారి ఇంటికాడ ఉన్నప్పుడు గొర్రెలు కాసినప్పుడు పొదలో కనిపించాడు. పొద కాలిపోవట్లేదు కానీ మోషే అని పిలిచినట్లు మనం చూస్తాం. ఇదిగో నేను ఐగుప్తులోని నా పిల్లలు మొర్రబెట్టినప్పుడు విన్నాను, నేను వాళ్ళని విడిపించడానికి దిగి వచ్చానని చెప్పి వారిని మోషేని అక్కడ పంపించడం, గొప్ప అద్భుతాలు చేయటం, ఆ బానిసత్వం నుంచి విడిపించి కానాను దేశానికి నడిపించటానికి దేవుడు ప్రజల్ని తోలుకొచ్చినట్లు మనం చూస్తున్నాం. దేవుని పిల్లలారా, దేవుడు ఎంత గొప్పవాడు! నీతిమంతుడికి కలిగే ఆపదలు అనేకములు అయినా అన్నిటిలోంచి కూడా ప్రభు విడిపిస్తానన్నాడు. తప్పనిసరిగా విడిపించడమే కాదు, మంచి ప్రయోజకుడిగా యోసేపు గారిని చేసినట్లు మనం చూస్తాం. వారి కుటుంబాన్ని కాపాడుకున్నాడు. నీ కుటుంబాన్ని కూడా రేపు రాకడ సమయంలో కాపాడుకుంటావో ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ దేవుడు మిమ్మల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. నీతిమంతులకి ఆయన రాజ్యంలో చోటు ఉంది. అట్టి కృప దేవుడు సహాయం దయచేయునుగాక. ఆమేన్. మరణాత.